దారిలోని చిత్రం. ఒకనాడు పాపన్న పని మీద బస్తీ వెళ్తుండగా ఒక పల్లె సమీపంలో దారి పక్కన అతనికి ఒక బొమ్మ పటం కనిపించింది. ఎవరో కుర్రాడు అట్ట మీద లక్ష్మీదేవి బొమ్మ వేశాడు. పాపన్న దాన్ని తీసి దుమ్ము దులిపి చూశాడు. అది పూజ కోసం వేసినట్టుగా ఉన్నది. ఆ బొమ్మ వేసిన కుర్రాడు పసుపు రంగు కింద పసుపు, ఎరుపు కింద కుంకుమ, నీలం నలుపు రంగుల కింద ఆ రంగుల సిరాలు వాడాడు. అది సిద్ధహస్తుడు వేసిన బొమ్మ కాకపోయినా చూడడానికి బాగానే ఉన్నది. అంత శ్రద్ధగా తయారు చేసిన బొమ్మను ఎవరు పారేశారో, ఎంతమంది తొక్కారో అని పాపన్న చాలా నొచ్చుకుని దాన్ని బస్తీకి తీసుకుపోయి తన సొంత డబ్బుతో చట్రం చేయించాడు. బస్తీలో పని పూర్తి అయ్యాక పాపన్న ఇంటి దారి పట్టి వస్తూ ఉండగా దారిలో ఒక చెట్టు కింద ఒక ముసలి అంధుడు, వాడి ముసలి భార్య కూర్చుని కనిపించారు. వాళ్ళక్కడ కూర్చుని దారిపోయే వాళ్ళను యాచిస్తున్నారు. పాపన్నను చూసి ముసలాడు పడి లేచాడు. బాబు, ఇంత గంజి తాగిస్తాను, ఏమైనా ధర్మం చేయండి అని అడిగింది. జేబు తడివి చూసుకుంటే పాపన్నకు దమ్మిడి కూడా దొరకలేదు. ఉన్న డబ్బులో కొంత పెట్టి చట్రం కట్టించాడు. మిగతాది బీదకు బిక్కికి దానం చేశాడు. నా దగ్గర ఏమీ లేదే, నా చేతి ఉంగరం ఇస్తే మీకేమైనా ఉపయోగపడుతుందా అన్నాడు పాపన్న. ముసలిది వెంటనే అతన్ని గుర్తించి, నువ్వు పాపన్నవు కాదు నాయనా, బంగారపు ఉంగరం మాలాంటి వాళ్లకు దక్కుతుందా? ఏదైనా తేలిక వస్తువు చూసి ఇయ్యి, నీ చేతితో ఏమిచ్చినా మాకు సుభిక్షమే అన్నది. ఈ లక్ష్మీదేవి బొమ్మ తప్ప నా దగ్గర ఇంకేమీ లేదు అన్నాడు పాపన్న. అదే ఇవ్వు బాబు, ఆ దేవికి పూజ చేసుకుంటూ వెచ్చమెత్తుకుంటాం అన్నది ముసలిది. ముసలాడు కూడా ఆ మాటే అన్నాడు. పాపన్న వాళ్ళకి ఆ పటం ఇచ్చి ఇంటికి తిరిగి వచ్చేశాడు. అదృష్టవశాన ఆ ముసలి దంపతులకు ఆనాడు బాగా డబ్బులు ధాన్యము దొరికాయి. వాళ్ళ గుడిసె ఆ దగ్గరలోనే ఉన్నది. రోజు ముసలిది తన మొగుణ్ణి, లక్ష్మీ పటాన్ని ఆ చెట్టు కిందే కూర్చోబెట్టిపోతూ వచ్చింది. లక్ష్మీదేవి వాళ్ళకు అనుగ్రహించినట్టు కనబడింది. అంతకు పూర్వం వాళ్లకు ఒక పూట కడుపు నింపడం సగం నిండేది, మరో పూట అది ఉండేది కాదు. కానీ అప్పుడు దారైపోయే వాళ్ళంతా లక్ష్మీ పటానికి దండం పెట్టుకుని గుడ్డివాడి ముందు తృణమో పణమో వేసి మరీ వెళ్తున్నారు. 2-3 రోజులు ఇలా గడిచాక ఒక 15 ఏళ్ల కుర్రాడు అట్టుగా వచ్చి ఆ పటాన్ని చూసి, ఈ బొమ్మ నీకెలా దొరికింది అని గుడ్డివాడిని అడిగాడు. గుడ్డివాడు భయపడుతూ, ఎవరినైనా నువ్వు? ఎవరో ధర్మాత్ముడు పెట్టిన భిక్ష ఇది కూడా, ఇదే మమ్మల్ని కాపాడుతున్నది. నువ్వు కూడా ఇంత ధర్మం చేసిపో బాబు, నీకు మంచి లాభం కలుగుతుంది అన్నాడు. ఇది నా బొమ్మే, అనుమానం లేదు, చక్కగా పటం కట్టించారెవరో అని ఆ కుర్రాడు పైకి అనుకోవడం విని గుడ్డివాడికి మరింత భయం వేసింది. వాడు భార్యను పిలుస్తూ, ఒకసారి ఇటు రావే, ఎవరో అల్లరి పిల్లాడల్లే ఉంది, పటం కాస్త ఎత్తుకుపోతాడేమో చూడు అని పెద్ద కేక పెట్టాడు. ముసలాడు ఇంకా మాట పూర్తి చేయకముందే ఆ కుర్రాడు పటం తీసుకుని పరుగు లంకించుకున్నాడు. ముసలిది వచ్చి పటం పోయిన సంగతి తెలుసుకున్నది. భార్యాభర్తలిద్దరూ లబోదిబోమన్నారు. కానీ ఎవరు వింటారు? నిజానికి ఆ లక్ష్మీ బొమ్మ వేసింది ఆ కుర్రాడే. వాడి పేరు రాములు. బొమ్మ మీద వాడు ఒక మూలగా తన పేరు కూడా రాసుకున్నాడు. వాడికి బొమ్మలు వేయడం ఒక పిచ్చి. చదువు చట్టుబండలు లేకుండా వాడు అస్తమానము బొమ్మలు వేసేవాడు. తండ్రికి వ్యాపారం ఉన్నది. రాములు బుద్ధి కనీసం వ్యాపారంలోనన్నా ప్రవేశించలేదు. తన కొడుకు నిజమైన చిత్రకారుడు కావాలంటే కష్టపడి చిత్రకళ అభ్యసించాలి. ఆ పైన ఈ రాజుగారి ప్రాపకమో దొరకాలి. అంతేగాని ఇలా పిచ్చి బొమ్మలు గీస్తే రాములు ఎందుకు పనికిరాకుండా పోతాడు. అందుచేత రాములు తండ్రి తన కొడుకు వేసిన లక్ష్మీ బొమ్మను, వాడి పరికరాలను చూసి మండిపడి వాడిని దూరంగా పారేశాడు. రాములు తండ్రి పారేసిన లక్ష్మీ బొమ్మే పాపన్నకు దారి పక్కన దొరికింది. చట్రం వేసిన తన బొమ్మను రాములు ఇంటికి తీసుకుపోయి తన తండ్రి కంటపడకుండా దాచుకుందామనుకున్నాడు. కానీ తండ్రి దాన్ని చూడగానే చూశాడు. ఆయన కోపంగా, ఒరే వెధవా, నేను అవతల పారేసిన ఆ దిక్కుమాలిన బొమ్మకు చట్రం కూడా కట్టించుకొచ్చావా? నీకంత డబ్బెక్కడిది? నా జేబులో డబ్బులు తగ్గినట్టుంటే ఏమోననుకున్నాను. జేబులు కొట్టడం కూడా నేర్చావా అంటూ రాములు చెవి పట్టుకున్నాడు. లేదు నాన్న, డబ్బులు దొంగిలించలేదు అని రాములు నాలుగు ఖర్చుకున్నాడు. దాన్ని ఒక గుడ్డి బిచ్చగాడి దగ్గర నుంచి దొంగిలించి తెచ్చినట్టు వాడి తండ్రికి ఎలా చెబుతాడు? ఆ మాట వింటే తండ్రి మరింత మండిపడతాడు. అందుకని రాములు దీన్ని ఎవరో తీసుకుపోయి చట్రం చేయించుకొని పూజకు పెట్టుకున్నారు. ఈ పటాన్ని పూజిస్తే చాలా లాభం కలుగుతుందిట. అది నేను రాసిన బొమ్మేనని చెప్పేసరికి నాకు ఇచ్చేశారు. మనం ఇంట్లో ఉంచుకొని పూజ చేస్తే మనకే లాభం వస్తుందా అన్నాడు. అయితే దీనితో ఎంత లాభం తెస్తావో చేసి పట్టుకురా, ఒట్టి చేతులతో ఇంటికొచ్చావో నీకు అన్నం పుట్టదు అంటూ రాములు తండ్రి బయటికి గెంటాడు. రాములు ఆ పటాన్ని తీసుకుని కాస్త డబ్బున్న వాళ్ళ ఇళ్లకు పోయి బొమ్మ కొంటారా అని అడగసాగాడు. ఎవరూ కొనలేదు. కొందరు ఆ బొమ్మను చూస్తూనే పో అవతలకి అని వాడిని కసిరారు. కొందరు వాడిని చూసి నవ్వారు. మరి కొందరు ఊరికే ఇచ్చిన ఆ బొమ్మ తమకు అక్కర్లేదని చెప్పేశారు. రాములు ఆ పటాన్ని అమ్మడానికి ప్రయత్నిస్తూ చివరకు పాపన్న ఇంటికి కూడా వచ్చాడు. పాపన్న ఆ పటాన్ని చూసి ఆశ్చర్యపోయి, నీకు ఇది ఎలా దొరికింది అని రాముల్ని అడిగాడు. ఈ బొమ్మ నేనే గీశాను. మా నాన్న దాన్ని అవతల పారేశాడు. ఇది ఎలాగో ఒక ముసలి గుడ్డివాడికి దగ్గరికి చేరింది.
అది నాకివ్వమంటే వాడివ్వలేదు. అందుకని దీన్ని ఎత్తుకొచ్చాను. తన జేబులో డబ్బు దొంగిలించిపోయి నేను ఈ బొమ్మకు చట్రం చేయించాననుకుని మా నాన్న నన్ను ఇంటి నుంచి తరిమేశాడు. డబ్బు లేకుండా ఇంటికి రావద్దన్నాడు అని రాములు పాపన్నకు సంగతంతా చెప్పాడు. బొమ్మ మీద రాములు అని రాసి ఉన్నది. నీ పేరేనా అని పాపన్న అడిగాడు. అవునండి, నాకు బొమ్మలు గీసే పిచ్చి ఉన్నది. అది మా నాన్నకు చాలా కోపం అన్నాడు రాములు. నీ బొమ్మకు చట్రం చేయించింది నేనే. దీన్ని 5 రూపాయలకు నేనే కొంటాను. ఆ డబ్బు తీసుకుపోయి మీ నాన్నకి ఇయ్యి అంటూ పాపన్న బొమ్మ తీసుకొని రాముల చేతిలో 5 రూపాయలు పెట్టాడు. తర్వాత పాపన్న ఆ పటం తీసుకుపోయి ఆ ముసలి దంపతులకు ఇచ్చి ఇక దాన్ని ఎవరు ఎత్తుకుపోరని ధైర్యం చెప్పాడు. ఆ తర్వాత అతను రాముల ఇంటికి వెళ్ళి రాముల తండ్రితో, మీ వాడికి చిత్రకళలో మంచి అభిరుచి ఉన్నది, వాడిని నా వెంట పంపండి. రాజుగారి చిత్రకళాశాలలో చేర్పించి చిత్రకళ నేర్పిస్తాను, మంచి చిత్రకారుడు అవుతాడు అని చెప్పి ఆయనను ఒప్పించాడు.